కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుక ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎంతో విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి కమిషన్ ఐఏఎస్ దేవసేన, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయ్, ఎమ్మెల్సీ అంజురెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కళాశాల స్థాన బలమేందో అందరికి రాదు. పెద్దలందరూ మాట్లాడినప్పుడు కళాశాల ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అడ్మిషన్ తీసుకొని పట్టభద్రులైనటువంటి వారి సంఖ్య 13,053 మంది. ఈ 13,053 మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారి సంఖ్య 10,000 మంది. బహుశా నేను అనుకుంటాను ఏ కళాశాలలో కూడా ఇంత శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రావు. దానికి కారణం ఒక మహానుభావుడు, పుణ్యాత్ముడు, సహృదయులైనటువంటి రామనారాయణ ఖేడే గారు సహృదయంతో ₹1 లేకుండా విరాళంగా మనకు మొత్తం 12 ఎకరాలు ఇచ్చినటువంటి దాత రామనారాయణ ఖేడే గారి యొక్క పుణ్యమే ఈ కళాశాలలో చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు రావడానికి కారణమని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నాకు మీ అందరి కళ్ళల్లో ఎప్పుడు ఈ ప్రోగ్రాం అయిపోతుందా, పోయి అన్నం తిందాము అనేది కనపడట్లేదు. ఒక ఆప్యాయత, ఒక గర్వం, ఒక ప్రేమ. ఎలాంటంటే ఇది నా కాలేజు. ఇందాక మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎక్కడో ఎంతో దూరం నుంచి వచ్చారు. ఇలాంటి అవినాభావ సంబంధం ఒక కాలేజ్కి ఉంది అని అంటే ఇక్కడ బీజం వేసిన వారి గొప్పతనం అని చెప్పి నేను భావిస్తున్నాను. It is a surge, actually very hard work from last. It's hard work whenever some institute or some thing is taking place. It doesn't start immediately. It is before 25 years. Maybe the planning will be more for 4 to 5 years for this establishment. So I really congratulations sir that it is his dream come true, and many there are thousands of students who have graduated from this college and they are like having a better opportunity in life after getting a higher education.